గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? ఖచ్చితంగా బాగుంటారు. ఎందుకంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అలాగే మన కుప్పం నియోజకవర్గ ముద్దుబిడ్డ మీ అందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన మార్గనిర్దేశంలో ఈరోజు కుప్పం నియోజకవర్గం అభివృద్ధి పదంలో వెళ్తుంది. కాబట్టి అందరం బాగుంటాం, సంతోషంగా ఉంటాం. అవునా కాదా? ద్రవిడ యూనివర్సిటీ అంతకుముందు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా మార్పులు చేసుకుంటూ వస్తున్నారనేది వీసీ గారు ఆల్రెడీ చెప్పారు. నేను ఎన్నికల ముందు ఇక్కడ ధర్నా జరుగుతుంటే మన నాన్ టీచింగ్ వాళ్ళకి సంబంధించి వచ్చి ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆ రోజు తెలుసుకున్న అంశాలు వింటే కనీసం విద్య పట్ల కానీ కళాశాలల పట్ల కానీ ఇది విద్యాలయం అంటే దేవాలయంతో సమానం అనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఎంత దుర్మార్గంగా ఈ యూనివర్సిటీని నిర్వహించారో గత పాలకులు మనందరికీ తెలుసు. ఇప్పుడు అవన్నీ మనకు అనవసరం. 100% ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తోటి ఒక కొత్త ఆలోచనతోటి అవకాశాలను సృష్టిస్తూ ఈ ద్రవిడ యూనివర్సిటీని చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన యూనివర్సిటీ కింద తీర్చిదిద్దడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనందరి భవిష్యత్తు. ఎందుకు మనందరి భవిష్యత్తు అంటున్నా అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి హైదరాబాద్ దశని ఏ విధంగా ప్రపంచం మొత్తం తిరిగి చూసేటట్టు చేశారో ఈరోజు 12 నెలల పాటు కష్టపడి అకుంఠిత దీక్షతోటి గూగుల్ని వైజాగ్ని తీసుకొచ్చి 1,30,000 కోట్ల పెట్టుబడిని 2 లక్షల ఉద్యోగాల్ని సృష్టించిన సృష్టికర్త మన విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు మనందరి అభిమాన యువనాయకుడు నారా లోకేష్ గారు. అంటే అటు విద్యని ఇటు ఉద్యోగ అవకాశాలని రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తూ ఆయన ఏ విధంగా అద్భుతాలు సృష్టిస్తున్నారో నిన్న జరిగిన CII సమ్మిట్లో కూడా మనం అందరం చూసాం. 13,65,000 కోట్ల పెట్టుబడులు ఈరోజు 16 లక్షల పైచలకు ఉద్యోగాల కల్పన దిశగా వైజాగ్లో జరిగిన CII సమ్మిట్ జరిగిందని కూడా మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ వైజాగ్లో జరిగింది కదా మనకేమైనా సంబంధం అనుకుంటారేమో. ఆ కంపెనీలన్నీ కూడా అక్కడ సమ్మిట్లో MOU చేసిన కంపెనీల్లో 16 కంపెనీలు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా ఆల్రెడీ కడాతోటి MOU చేసుకున్నారు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటికి MOU చేసి వర్చువల్ లాంచ్ కూడా చేశారు. ఈ సందర్భంగా ఈ కంపెనీలు ఇక్కడికి వచ్చేదానికి ఇక్కడ ఉండేటటువంటి పొలిటికల్ సిస్టమ్, మేము అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో వికాస్ గారు అందరం కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను సూచనలను తీసుకొని ముందుకు వెళ్ళాం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో 20 నుంచి 30,000 మినిమం ఉద్యోగాలు రాబోయేటటువంటి 3 సంవత్సరాలు కుప్పం నియోజకవర్గంలో ఉంటాయి. మీ చదువు పూర్తయ్యే సమయానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగం చేసుకునేటటువంటి పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గాన్ని తీసుకొస్తున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాం. అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా చేస్తున్నారు, నారా లోకేష్ గారు అంత గొప్పగా పనిచేస్తున్నారంటే కారణం ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది, ఒక బిడ్డ విజయం వెనక ఒక తల్లి ఉంటుందంటే ఆ మహోన్నతరాలు ఆ తల్లి మన భువనమ్మ అని చెప్పి నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 10 నిమిషాలు టైం స్పెండ్ చేయలేకపోయినా, పర్సనల్ టైం అయిపోయినా సమాజం కోసం నా భర్త కష్టపడుతున్నారు అని చెప్పనేసి ఆయనకు అండగా ఉంటే కొన్ని కోట్ల మంది జీవితాలను మారుస్తాడని చెప్పి నమ్మి ప్రోత్సహించిన మహోన్నతమైన వ్యక్తి మన భువనమ్మ గారని తెలియజేసుకుంటూ యువగళం పాదయాత్ర అప్పుడు చూసాం. ఆ యువగళం పాదయాత్ర చేస్తానంటే లోకేష్ గారు రాక్షస పాలన జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు జరుగుతాయో, నా బిడ్డను ఏం చేస్తారో అని భయం ఉన్నా కూడా ఏమైనా ఈ రాష్ట్రం కోసం నేను యువగళం పాదయాత్ర చేయాలి, సమస్యలు తెలుసుకోవాలి, వాటి మీద పోరాడాలంటే వీర తిలకం దిద్ది శివాజీని ఆ రోజు తల్లి ఎట్లా కథన రంగానికి పంపిందో ఆ విధంగా పంపిన తల్లి మన భువనమ్మ గారని నేను సగర్వంగా తెలియజేస్తున్నా. ఈరోజు అన్నీ మంచిగా జరిగినాయి కాబట్టి సంతోషంగా ఉంది. కాకపోతే ఆ రోజు అటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ధైర్యంగా నిలబడి ఒక నిర్ణయం తీసుకొని అటు భర్తని ఇటు బిడ్డని కూడా ప్రజా సంక్షేమం కోసం పంపటం అంటే ఎంత గొప్ప విషయం అని చెప్పి ఒక్కసారి మనం అందరం ఆలోచించాలని తెలియజేసుకుంటూ, అలాగే
అన్నిటికీ మించి మహిళా శక్తి ఏ విధంగా ఉంటుంది, మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు ఏ విధంగా సృష్టిస్తారు అనే దానికి బోనమ్మ గారు ఉదాహరణ. హెరిటేజ్ ఫుడ్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించి ఆయన మంత్రిగా తర్వాత ముఖ్యమంత్రిగా బిజీ టైంలో ఆ బోనమ్మ గారికి ఎటువంటి ఆ సంస్థ మీద అవగాహన లేకపోయినా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పనేసి చెప్తే ధైర్యంగా తీసుకొని ఈరోజు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఒక్క చేత్తోటి మహిళా శక్తి ఏ విధంగా ఉంటుందని చెప్పి నిరూపించి ఈరోజు హెరిటేజ్ ఫుడ్స్ని ఆ స్థాయిలో నిలబెట్టిన ఘనత కూడా మన బోనమ్మ గారికి దక్కుతుందని తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు లండన్లో 2 ఎక్సలెన్సీ అవార్డ్స్ తీసుకొని మనందరికీ గర్వకారణం. అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు, లోకేష్ గారి తల్లిగా కాదు, ఎన్టీ రామారావు గారి కూతురుగా కాదు, ఒక్క భువనేశ్వరిగా ఆవిడ సాధించినటువంటి విజయం అనేది మన లండన్లో మొన్న ఆవిడ తీసుకున్న అవార్డు. అది మన ఆంధ్రప్రదేశ్కి మహిళా లోకానికి కూడా ఒక గర్వకారణం అని తెలియజేస్తూ ఈరోజు భవిష్యత్ తరాలైన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ దేశ భవిష్యత్తైన మీతో ఒక ఆలోచనలు పంచుకోవడానికి, అలాగే తన సూచనలు కానీ ఏ విధంగా జీవితంలో సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా విద్యార్థులందరూ కూడా నడుచుకోవాలనే అంశాల మీద మనతో మాట్లాడటానికి, మనతో ఆవిడ ఆలోచనలు పంచుకోవడానికి వచ్చిన బోనమ్మ గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు కుప్పం నియోజకవర్గం తరపున, అలాగే ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థుల తరపు కూడా తెలియజేసుకుంటూ 100కి 100% వారి దిశానిర్దేశంలో, చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశంలో టాప్ యూనివర్సిటీలో ఒక యూనివర్సిటీగా ద్రవిడియన్ యూనివర్సిటీని రాబోయే 3 సంవత్సరాల్లో నిలబెడతామని చెప్పనేసి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. ఈ మా స్టూడెంట్ పిల్లల్ని ఉద్దేశించి ఫస్ట్ 2 మాటలు మాట్లాడండి మేడం, తర్వాత ఇంటరాక్షన్ విత్ ది స్టూడెంట్స్. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.